బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా మారగా మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అప్రమత్తత ప్రకటించారు. వాయుగుండం గురించి తాజా అప్డేట్ విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తాజాగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే స్థిరంగా కొనసాగుతున్న ఈ అల్పపీడనం బలపడింది, ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కూడా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతం ఈ అల్పపీడనం అదే ఇది వాయుగుండంగా బలపడదని ఇప్పటికే ఆ విపత్తుల శాఖ అయితే తాజాగా ఆ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది రానున్న 24 గంటల్లో కూడా ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు అటు పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య, అదేవిధంగా ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం ఉందని కూడా ఇది వాతావరణ శాఖ అధికారులు తాజాగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ప్రథమంగా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీరవెంబడి కూడా బలమైన ఈదురుగాలు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరవెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం పూర్తి స్థాయిలో మారిన అంశంగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో సముద్ర కెరటాలు కూడా ఊగుతున్నాయి, ఎగిసిపడుతున్న అంశంలో మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా కెరటాలు ఏ విధంగా ఊగుతున్నాయి, ఎగిసిపడుతున్నాయో మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు. ఉదయం నుంచే పూర్తి స్థాయిలో ఇక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉంది. అదే దేశవ్యాప్తంగా కూడా ఎల్నీలో ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా వర్షాలు అయితే పడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు కూడా ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు వానలు పడతాయని ఎదురు చూస్తున్న ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు నార్త్ సైడ్ అయితే ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు కూడా ప్రథమంగా మనం దిగువన్న ప్రాంతం, ఇటు సౌత్ ఈ ప్రాంతం అయితే అసలు పూర్తి స్థాయిలో వర్షాలు లేవు. ఎల్నీలో ప్రభావం అయితే తీవ్ర స్థాయిలో కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా అటు వాగులు కావచ్చు, గంటలు కావచ్చు కూడా ఎండిపోయిన పరిస్థితి. రైతులు కూడా ఎప్పుడు వర్షాలు కురుస్తాయని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈ ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం అయితే ఇది వాయుగుండంగా మారింది. ఇప్పుడు వాయుగుండం కూడా స్థిరంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఇది తీవ్రంగా బలపడి తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఈ రోజు, రేపు అంటే ఈ 2 రోజులు అంటే సోమవారం, మంగళవారం కూడా వేటకు వెళ్ళొద్దని తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బలమైన ఈదురుగాళ్ళు విశాఖలో వీస్తా ఉన్నాయి. వాతావరణం కూడా పూర్తి స్థాయిలో మారిపోయిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం నుంచే ఇదే వాతావరణం, ఈదురుగాలు కూడా బలంగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి వాతావరణం చాలా భిన్నంగా ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర దీని ప్రభావం కనిపిస్తా ఉంది. అక్కడక్కడ మోస్తారు వర్షాలు, చిరుజల్లు కురుస్తున్న పరిస్థితి. మరోవైపు అల్లూరు జిల్లాలో గత రాత్రి వర్షపాతంతో పాటు ఉదయం నుంచి కూడా మోస్తారు చిరుజల్లు కురుస్తా ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్ర, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, విజయనగరంలో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు, రేపు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ పరిస్థితి ఇప్పుడు తీవ్ర వాయుగుండం బలపడిన తర్వాత ఏదైతే తీరం దాటే సమయంలో కూడా బలమైన ఈదురుగాలు వేస్తే బలహీన పడిన తర్వాత తదుపరి అప్డేట్ వచ్చేవారు కూడా మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని తాజాగా వాతావరణ శాఖ అధికారులు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో కూడా బలమైన ఈదురుగాలతో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తాజాగా వాతావరణ శాఖ రిలీజ్ చేసిన అప్డేట్లు మనం చూడొచ్చు. వీడియో శ్రీనివాస్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.